పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం. ఆహారం జీవమున్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు, రక్షణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహార పదార్థాల కోవలోకే వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యమవుతుంది. ఎముకల పుష్టికి కాల్షియం ఆహార మార్గాలు. కాల్షియం మన ఎముకల దంతాల పటుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే పెద్దవాళ్లు రోజుకి 1000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే పాలు ఇష్టం లేని వారు, లాక్టోజ్ పడని వారి సంగతేంటి? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరి. వీటితో కాల్షియంతో పాటు ఇతరత్ర విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. అంజీర. ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మిల్లీగ్రాముల కాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలైను నియంత్రించడం వంటి పలు రకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియము వీటితో లభిస్తుండడం విశేషం. నారింజ. ఒక పెద్ద నారింజ పండులో 74 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు క్యాలరీలు తక్కువే. సార్డైన్ చేపలు. వీటిని 120 గ్రాములు తీసుకుంటే 351 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ B12 కూడా అందుతుంది. కాల్షియం ఎముకల్లోకి ప్రవేశించడానికి తోడ్పడే విటమిన్ డి సైతం వీటిల్లో ఉంటుంది. బెండకాయ. మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను 1 కప్పు తింటే 82 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. అలాగే వీటిలో విటమిన్ B6, ఫోలేట్ వంటివి ఉన్నాయి. టోఫు. ప్రోటీన్తో పాటు కాల్షియంతో కూడిన ఇది శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోఫులో 434 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బాదం పప్పు. ఆరోగ్యానికి మేలు చేసే పప్పు గింజల్లో భాగమైన బాదం మంచి కాల్షియం వనరు. 30 గ్రాముల బాదం పప్పుతో 75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తినడం మంచిది. బాదం పప్పులో విటమిన్ ఇ, పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి తోడ్పడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.